అందరికీ నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యకరమైన అద్భుతమైన ఒక వైరుధ్యాన్ని చూడబోతున్నాం. ఒక్కసారి ఊహించండి, అనంతమైన గెలాక్సీలను సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు తన అత్యున్నతమైన ప్రేమను లోకానికి చాటు చెప్పడానికి ఒక సింహాన్ని కాకుండా ఒక సాధువైన నిస్సహాయమైన గొర్రెపిల్లను ఎందుకెంచుకున్నాడో వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఆ గొర్రెపిల్ల దైవిక ప్రేమకు అంతిమ ప్రతీకగా ఎలా మారిందో ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా అత్యంత లోతైన వెల్లడి అనే మన మొదటి విభాగంలోకి అడుగుపెడదాం. మన విశ్లేషణ అంతటికీ పునాది లాంటి ఒక ముఖ్యమైన వాక్యంతో దీన్ని మొదలుపెడదాం. బైబిల్లోని యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఇదిగో లోకపాపమును మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల. ఒక్కసారి దీని అర్థం ఆలోచించండి. విశ్వమానవాళికి రక్షణను ప్రసాదించేంతటి బరువైన బాధ్యతను ఒక సాధారణ బలహీనమైన గొర్రెపిల్లతో ముడిపెట్టడం నిజంగా లేఖనాల్లోని అత్యంత లోతైన వెల్లడింపులలో ఇది ఒక్కటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మన రెండవ విభాగం, గత నీడలు చూద్దాం. ఈ గొర్రెపిల్ల అనే చిహ్నం వెనుక ఉన్న అసలు బలాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కాస్త వెనక్కి, అంటే గతంలోకి వెళ్ళి బలి అర్పణ అనే భావన అసలు ఎలా మొదలైందో చూడాలి. ఇక్కడ ఈ టైంలైన్ గమనిస్తే ఆదికాండం మొదలుకొని మోషే ధర్మశాస్త్రం మీదుగా ఐగుప్తులోని పస్కా పండుగ వరకు ఇది ఎలా డెవలప్ అయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మానవ చరిత్రలో ఎప్పుడెప్పుడు పాపం ప్రవేశించిందో అప్పుడల్లా రక్తం చిందించబడింది. ఆదాము హవ్వల పాపాన్ని కప్పడానికి దేవుడు జంతు చర్మాలను ఉపయోగించిన చోట ఇది మొదలైంది. ఆ తర్వాత మరణం నుండి తప్పించుకోవడానికి పస్కా పండుగలో గొర్రె రక్తంతో ద్వారబంధాలను పూసే స్థాయికి ఈ బలులు చేరుకున్నాయి. అంటే పాపం ఎప్పుడూ మరణాన్ని తెస్తుంది కాబట్టే ఇలా జరిగిందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. ఈ ప్రాచీన బలులన్నీ కేవలం రాబోయేదానికి నీడల్లాంటివి మాత్రమే. పస్కా పండుగలో అర్పించే మచ్చలేని అమాయకమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు ఎలా ఉండబోతున్నాడో ముందే తెలిపే ఒక అద్భుతమైన ప్రవచనాత్మక చిత్రం. ఆ మచ్చలేని అమాయకమైన గొర్రెపిల్ల లక్షణాలన్నీ క్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చాడు. దీనివల్లే మానవాళికి నిత్యజీవం లభించే మార్గం సులభంగా తెరుచుకుంది. సరే, ఇప్పుడు మూడవ విభాగం, తిరుగుబాటు భారంలేకి వెళ్దాం. అసలు పాపం అంటే ఏమిటి? ఇంత తీవ్రస్థాయిలో బలులు అర్పించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఇప్పుడు పరిశీలిద్దాం. సాధారణంగా మనుష్యులు పాపాన్ని చాలా తేలికగా, క్యాజువల్గా తీసుకుంటారు. కాని పరిశుద్ధుడు, న్యాయవంతుడు అయిన దేవుని దృష్టిలో పాపమనేది ఒక చిన్న తప్పు కాదు. అది ఆయనకు వ్యతిరేకంగా జరిగే ఒక కఠినమైన ప్రత్యక్ష తిరుగుబాటు. దైవిక న్యాయం ప్రకారం ఈ తీవ్రమైన తిరుగుబాటుకు ఖచ్చితంగా తీర్పు తీర్చబడాల్సిందే, శిక్ష పడాల్సిందే. ఇక్కడే ఒక అద్భుతమైన చారిత్రక మార్పు జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక స్పష్టమైన విషయాన్ని బోధిస్తోంది. పాత నిబంధన కాలంలోని బలులు కేవలం ఆ తిరుగుబాటును తాత్కాలికంగా మాత్రమే కప్పి ఉంచాయి. కాని క్రీస్తు అర్పించిన బలి అపరాధ భావాన్ని శాశ్వతంగా తొలగిస్తోంది. పాపపు శక్తిని పూర్తిగా విరిచేసి మానవాళిని దేవునితో తిరిగి కలుపుతుంది. అవును, ఆ బలి ఒక్కసారే శాశ్వతంగా అర్పించబడింది. ఇప్పుడు మన నాల్గవ విభాగం, నిస్సహాయమైన గొర్రెపిల్లనే ఎందుకెంచుకోవాలి? ఇది మన విశ్లేషణలో అత్యంత కీలకమైన ఘట్టం సుమా. ఆ నిర్దిష్టమైన గొర్రెపిల్ల చిహ్నాన్నే ఎందుకు ఎంచుకున్నారనే రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. సృష్టిలో ఎన్నో బలమైన, క్రూరమైన జంతువులున్నాయి కదా. మరి సర్వోన్నతుడైన దేవుని అత్యున్నతమైన ప్రేమను సూచించడానికి ఒక సాధువైన, నిస్సహాయమైన గొర్రెపిల్లని ఎందుకెంచుకోవాలి? యెషయా గ్రంథం మెస్సియాను వధకు తేబుడు గొర్రెపిల్లగా వర్ణిస్తుంది. తన శ్రమలను ఎదిరించకుండా ఇష్టపూర్వకంగా లొంగిపోయే రక్షకుని త్యాగంలోని గొప్ప రహస్యం ఖచ్చితంగా ఇదే. వాస్తవానికి క్రీస్తు తనకున్న అపారమైన దైవిక శక్తితో శత్రువులందరినీ కేవలం క్షణాల్లో నాశనం చేయగలిగేవాడు. కాని ఆయన అలా చేయలేదు. దానికి బదులుగా ఆయన విధేయతని ఎంచుకున్నాడు. దేవుని అసలు హృదయం ఎలాంటిదో ఇది చాలా అందంగా తెలియజేస్తుంది. గర్వానికి బదులు వినయాన్ని, తనను తాను రక్షించుకోవడానికి బదులు ప్రాణత్యాగాన్ని, నాశనానికి బదులు ప్రేమని ఎంచుకోవడమే దేవుని అంతిమ ప్రేమ. ఇక మన చివరి విభాగం, ప్రేమ, న్యాయం కలుసుకునే చోటు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశమేమిటంటే ఈ నిస్సహాయమైన చర్య ద్వారా ఖచ్చితమైన న్యాయంగల సృష్టికర్త లోపభూయిష్టమైన మానవాళితో అసలు ఎలా రాజీపడ్డాడన్నది. దేవుని కఠినమైన న్యాయం
అలాగే ఆయనకున్న షరతులు లేని అపారమైన ప్రేమ, ఈ రెండు కలుసుకున్న ఖచ్చితమైన ప్రదేశమే శిలువ. మానవాళి చేసిన పాపాన్ని, వాళ్ల అపరాధాన్ని, అవమానాన్ని, ఆఖరికి వాళ్లు అనుభవించాల్సిన శిక్షను కూడా ఆ గొర్రెపిల్ల తనపైన వేసుకుంది. పడాల్సిన శిక్ష అంతటినీ ఆ గొర్రెపిల్ల స్వయంగా భరించింది. అసలు దేవుని స్వభావం గురించి ఈ ఆధారాలు ఏమి చెబుతున్నాయో వేగంగా ఒకసారి షార్ట్గా విశ్లేషిద్దాం. మొదటిది, దేవుడు పరిశుద్ధుడు, అంటే మానవులు చేసిన పాపాన్ని చూసి చూడనట్లు ఆయన ఎన్నటికీ ఎప్పటికీ వదిలేలేడు. రెండవది, దేవుడు న్యాయవంతుడు, కాబట్టి ఆ పాపానికి తగిన శిక్ష పడితీరాల్సిందే. న్యాయపరమైన డిమాండ్లను ఎవరైనా సరే పూర్తిగా నెరవేర్చాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అయితే ఇక్కడే మనం అత్యంత అద్భుతమైన విచిత్రాన్ని గమనించాలి. దేవుడు ప్రేమస్వరూపి, అందుకే మానవాళి చెల్లించలేని ఆ భారీ మూల్యాన్ని వారిని చెల్లించమని దేవుడు అడగలేదు. దానికి బదులుగా ఆయనే స్వయంగా తానే ఆ బలిని అర్పించాడు. ఇది వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా. దేవునికున్న ఈ అపారమైన కనికరం వల్లే దేవునికి శత్రువులుగా ఉన్నవారు కూడా శాంతిని పొందగలుగుతున్నారు. ఆధ్యాత్మికంగా చనిపోయినవారు కూడా నిత్యజీవాన్ని పొందేలా మార్గం సులభమైంది. అంటే పాపులను నాశనం చేయటానికి బదులుగా వారిని రక్షించడానికి దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్నేర్పాటు చేశాడన్నమాట. అసలు దీనంతటి అర్థమేమిటి? దేవుడు మానవ ఆత్మలకు ఎంతటి అపారమైన, లెక్క కట్టలేని విలువనిచ్చాడో అర్థం చేసుకోవడమే. లోకపునాది వెయ్యబడక ముందే ఈ గొర్రెపిల్ల ఎంపిక చెయ్యబడిందని ప్రకటన గ్రంథం చెబుతుంది. పాపమనేది ఎంత తీవ్రమైనదో, విమోచన క్రయధనం ఎంత గొప్పదో, అన్నిటికీ మించి మనిషి ప్రాణానికి దేవుడు ఎంత విలువనిస్తున్నాడో చెప్పడానికి ఇది అంతిమ రుజువు. సరే, మనం ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకున్నాం. ముగించే ముందు ఈ అద్భుతమైన విచిత్రాన్ని ఒక్కసారి లోతుగా ఆలోచించండి. దేవుని అత్యున్నతమైన ప్రేమ అనేది అధికారాన్ని లేదా బలాన్ని ప్రదర్శించడం ద్వారా రాలేదు. సాక్షాత్తు ఆ న్యాయాధిపతే తన సింహాసనం దిగివచ్చి దోషుల కోసం స్వయంగా బలిపశువుగా మారడం ద్వారా వచ్చింది. అదన్నమాట సంగతి. దేవుని ప్రేమను వివరించడానికి గొర్రెపిల్ల ఎందుకు అత్యుత్తమమైన ప్రతీకగా మారిందో అర్థం చేసుకోవడానికి ఇంతకంటే గొప్ప ముగింపు మరొకటుండదు. దీని గురించి మరింత లోతుగా ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మనం మళ్ళీ కలుద్దాం.